గోల్డ్ సిల్వర్ రేట్స్ చూస్తూ ఉంటే డబుల్ అవుతున్నాయి, త్రిబుల్ అవుతున్నాయి, మరి సడన్ గా పడుతున్నాయి వన్ డేలోనే. అండ్ ఈ బడ్జెట్ వల్ల కూడా, నేను వచ్చిన బడ్జెట్ వల్ల కూడా అసలు గోల్డ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది? మీడియా, సోషల్ మీడియా ఉండటం వలన విపరీతమైన ఫోమో క్రియేట్ అయింది. యాక్చువల్గా ఫోమో అనే పదానికి రియల్ మీనింగ్ ఈ కమోడిటీ ప్రైస్ ర్యాలీయే ఇచ్చింది జనాలు. ఇప్పుడు టమాటా ఒక సీజన్ లో కిలో 3 రూపాయలు అమ్మే, ఒక సీజన్ లో 100 రూపాయలు అమ్ముతుంది, 90 రూపాయలు అమ్ముతుంది. ఎందుకు? సప్లై బాగా తగ్గిపోతుంది. నెలకి 3 లక్షల జీతం ఉన్నాడు కూడా ఆనియన్ కిలో 100 రూపాయలు అయితే నెలకి 4 కిలో వాడేది 2 కిలో వాడతారు. కానీ ఇప్పుడు సిల్వర్ ని తీసుకుంటే ఎక్స్క్లూజివ్ గా ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఉంది, చిప్స్ లో వాడతారు, సోలార్ వాడతారు, ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ మ్యానుఫాక్చర్ లో వాడతారు. అంత ట్రూ, అంత నిజమే. కానీ మీరు వాడతారు కరెక్టే, కానీ మీరు వాడేది పర్ డే 10% పెరుగుతుందా ఇటు ప్రొడక్షన్? టాటా మోటార్ షేర్ పెరిగిందంటే టాటా కార్లు కనపడితేనే పెరిగింది. రిలయన్స్ పెరిగిందంటే ఒక లాజిక్ ఉంది, ఎస్బీఐ పెరిగిందంటే ఒక లాజిక్ ఉంది. బట్ సిల్వర్ పెరిగిందంటే దాని అండర్లైన్ ఎసెట్ ఏంటి? అది ఎక్కడో జనాలు వెళ్ళిపోయారు ఇంకా ఫోమోలో. స్థాయికి మించి ఇన్వెస్ట్ చేశారు. పర్సనల్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డులు స్వైప్ చేసి సిల్వర్ కొంటే ఇంత అయిపోద్ది, రోజుకు 10,000 వస్తుంది, కిలోలు ఎప్పుడు కొన్నంత కొని పెట్టుకున్నారు. సిల్వర్ ఎవరి దగ్గర కొన్నావో ఆయనకెళ్ళి ఈ రోజు ప్రైస్ వేసుకుని ఆయన తీసుకోవడం. Mutual fund investments are subject to market risks. Read all scheme-related documents carefully. నమస్తే రాంప్రసాద్ గారు. నమస్తే సార్, గత సంవత్సరం నుంచి మనము గోల్డ్ సిల్వర్ రేట్స్ చూస్తూ ఉంటే డబుల్ అవుతున్నాయి, త్రిబుల్ అవుతున్నాయి, మరి సడన్ గా పడుతున్నాయి వన్ డేలోనే. అండ్ ఈ బడ్జెట్ వల్ల కూడా, నేను వచ్చిన బడ్జెట్ వల్ల కూడా అసలు గోల్డ్ పైన ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుంది ఏంటి అనే గురించి కొంచెం వివరించండి సార్. ఎక్కడ వీటి ప్రస్తావన జరగలేదు కదా. రాలేదు. నిజానికి గోల్డ్ అండ్ సిల్వర్ ని ఒక ప్రైస్ ప్రెడిక్ట్ చేయడం అనేది ఇంపాసిబుల్. సార్ అట్లీస్ట్ నాకు ఇంపాసిబుల్, చాలా మందికి ఇంపాసిబుల్. కానీ అంటే మీడియా, సోషల్ మీడియా ఉండటం వలన విపరీతమైన ఫోమో క్రియేట్ అయింది. యాక్చువల్గా ఫోమో అనే పదానికి రియల్ మీనింగ్ ఈ కమోడిటీ ప్రైస్ ర్యాలీయే ఇచ్చింది జనాలు. క్లయింట్స్ రోజుకి 10,000 సంపాదిస్తున్న సెల్ ఇన్వెస్ట్ చేశారని చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే. అయితే ఇప్పుడు కొనమంటారంటే, సార్ మాకు అంత నాలెడ్జ్ ఉంటే ఎప్పుడో చెప్పాల్సింది, మీకు ఆ రోజు చెప్పలేకపోయాం కదా, మేము ఫెయిల్ అయిపోయాం మీకు సజెస్ట్ చేయడంలో, సో ఇప్పుడు కూడా మేము సజెస్ట్ చేయలేమని చెప్పేసాం. అంటే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే, ఎనీథింగ్ అది ఏదైనా కానీ, ఒక స్టాక్ ప్రైస్ పెరిగినా, ఒక కమోడిటీ ప్రైస్ పెరిగినా, మెటల్ ఎనీథింగ్ ఏదైనా కమోడిటీ ఫర్ దట్ మ్యాటర్, ఒక వెజిటేబుల్ ప్రైస్ పెరిగినా దానికి ఒక రీజన్ ఉంటుంది. ఇప్పుడు టమాటా ఒక సీజన్ లో కిలో 3 రూపాయలు అమ్మే, ఒక సీజన్ లో 100 రూపాయలు అమ్ముతుంది, 90 రూపాయలు అమ్ముతుంది. ఎందుకు? సప్లై బాగా తగ్గిపోతుంది. ఆ సప్లై తగ్గి ప్రైస్ పెరిగినప్పుడు మన కన్జంప్షన్ కూడా తగ్గిస్తాం. నెలకి 3 లక్షల జీతం ఉన్నాడు కూడా ఆనియన్ కిలో 100 రూపాయలు అయితే నెలకి 4 కిలో వాడేది 2 కిలో వాడతారు. దే ట్రై టు మేనేజ్ ఇన్ లైన్ విత్ దట్, ఆ ప్రైస్ పెరుగుతుంది. కానీ ఇప్పుడు సిల్వర్ ని తీసుకుంటే ఎక్స్క్లూజివ్ గా ఇండస్ట్రియల్ కన్జంప్షన్ ఉంది, చిప్స్ లో వాడతారు, సోలార్ వాడతారు, వాట్ ఎవర్, సో ఎలక్ట్రిక్ కార్ బ్యాటరీ మ్యానుఫాక్చర్ లో వాడతారు. అంత ట్రూ, అంత నిజమే. కానీ మీరు వాడతారు కరెక్టే, కానీ మీరు వాడేది పర్ డే 10% పెరుగుతుందా ఇటు ప్రొడక్షన్? ఇన్ లైన్ విత్ దట్ పెరగాలి కదా. దీని అండర్లయింగ్ అసెట్ ఏంటి, ఇది ఎందుకు వాడుతుంది, ఇది పెరుగుతుంది లాజిక్. ఆ లాజిక్ మిస్ అయింది అనిపించింది నాకు. పర్ డే 10% పెరగకూడదు, అలాగే 38% ఇన్ డే పడకూడదు. అది ఎక్కడో జనాలు వెళ్ళిపోయారు ఇంకా ఫోమోలో. వెళ్ళిపోయి విపరీతంగా పెరుగుతుంది. అందుకే ఒక్క రోజులో 37% పట్టడం ఏంటి? ఏదో క్రిప్టో పడుతుంది, క్రిప్టో ఇది మీనింగ్లెస్ థింగ్. దానికి అండర్లయింగ్ అసెట్ లేదు, ప్రొడక్ట్ థింగ్ లేదు. పడిందంటే పడింది, పెరిగిందంటే పెరిగింది. ఇప్పుడు మీరు టాటా మోటార్ షేర్ పెరిగిందంటే టాటా కార్లు కనపడితేనే పెరిగింది, టాటా జాక్వైన్ ఎక్కువ చేసింది పెరిగింది, టాటా ఈవీ పెరిగింది. అంతే కదా. రిలయన్స్ పెరిగిందంటే ఒక లాజిక్ ఉంది, ఎస్బీఐ పెరిగిందంటే ఒక లాజిక్ ఉంది. బట్ సిల్వర్ పెరిగిందంటే దాని అండర్లైన్ ఎసెట్ ఏంటి? ఎస్, డిమాండ్ పెరిగింది. డిమాండ్ ఎంత పెరిగితే దాని ఈక్వలెంట్ ప్రైస్ పెరగాలి. ఓకే. ఇప్పుడు ఈ సిల్వర్ ని, గోల్డ్ ని ఒకప్పుడు ఆ ప్రైస్ ఉన్నప్పుడు మైనింగ్ పెద్దగా చేయలేదు, ఎందుకంటే ఆ ప్రైస్ ఉన్న ప్రైస్ కి మైన్ చేయడానికి జస్టిఫై అవట్లా. నీకు మైన్ చేయడానికి అయ్యే కాస్ట్ కన్నా నీకు ఈ ప్రైస్ ఎక్కువ ఉంటే ఎవరు మైన్ చేయడు కదా. కానీ ఇప్పుడు ఈ ప్రైస్ పెరిగినాక మైనింగ్ ఈజీ అయిపోద్ది. 4 లక్షల సిల్వర్ అంటే 80,000 నుంచి 4 లక్షలు అయిపోయినాక నీకు మైనింగ్ కాస్ట్ 3-4 టైమ్స్ పెరిగినట్టు జస్టిఫైడ్. అట్లే మైన్స్ ఓపెన్ అవుతాయి. అక్కడ నాకు భయం వేసేది, ఇది ఎక్కడో కొడుతుంది అని అనుకునేది. ఓకే, అది. సో ఇప్పుడు ఇక్కడ ఆగుతుందా మళ్ళీ పెరుగుతుందా అంటే, నాకైతే అది ఆ ర్యాలీ, ఆ పెరిగింది కానీ తగ్గింది కానీ ఎక్కడ రియాలిటీకి ఇన్ సింక్ లేదు. ఇంత ఈటీఎఫ్స్ కొన్నారు, గోల్డ్ అన్నారుగా, గోల్డ్ 2024 లో సెంట్రల్ బ్యాంక్స్ కొన్నదానికన్నా 25 లో సెంట్రల్ బ్యాంక్స్ తప్పు కొన్నాయి గోల్డ్. అది విపరీతంగా పెరిగిపోయింది. అటు ఈక్విటీ మార్కెట్ చేయకపోవడం వల్ల దీని మీద పడ్డారు. ఈ గ్లోబల్ టాక్సేషన్ ఇవన్నీ ప్లే చేసినాయి రోల్స్. కానీ ఇంత పెరగడం అయితే నేనైతే జస్టిఫైడ్ అనుకోవట్లా. సో కాషియస్ గా ఉండండి, పెట్టుకోండి. ఇప్పుడు నేను గత 4 ఏళ్ల క్రితం చేసిన వీడియోల్లో ఎప్పుడు ఎక్కడ ఏ ఛానల్కి వెళ్ళినా ఎవరన్నా గోల్డ్ ఫ్యూచర్ నేను చెప్పలేను, కానీ నేను చెప్పగలిగింది ఒకటే, గోల్డ్ అనేది ఒక అద్భుతమైన ఇన్వెస్ట్మెంట్. దాన్ని జస్ట్ యాజ్ ఇన్వెస్ట్మెంట్ కాకుండా ఆర్నమెంట్ కమ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోండి. మీరు హారం కొంటేనేమో, నెక్లెస్ కొంటేనో, ఏ వడ్డానం కొంటేనో గోల్డ్ రేట్ తగ్గినా పెరిగినా మీ హారం తగ్గదు, పెరగదు. సో మీకు రిగ్రెట్ ఉండదు.
అదే ప్యూర్ గోల్డ్ కొంటే తగ్గితే తగ్గిపోతుంది. నేను 10 లక్షల గోల్డ్ కొంటే 7 లక్షలు అయిపోయింది, 8 అయిపోయింది అనిపిస్తుంది. కానీ నా కూతురికి హారం కొంటే రేట్ తగ్గిందని అనుకోను, ఎందుకంటే అదే ఇన్స్ట్రుమెంట్ గా వాడుతున్నానని చెప్తే అప్పుడు కొన్ని క్వశ్చన్స్ వచ్చాయి. మరి ఆర్నమెంట్ చేస్తే వేస్టేజ్ పోతుంది కదా అని వచ్చాయి. అప్పుడు నేను చెప్పాను వేస్టేజ్ పోతుంది, కానీ మీరు ఏ గోల్డ్ స్కీమ్ ద్వారా కొంటే ఆ వేస్టేజ్ కూడా మీకు పోకుండా వస్తుంది. సో ఇట్స్ లైక్ మీరు గోల్డ్ కి పే చేశారు, వేస్టేజ్ కి పే చేయలేదు. రేపు మీరు మళ్ళీ ఫామ్ మార్చుకున్నా ఇప్పుడు పే చేయాలి, అప్పుడు పే చేస్తారు. బిస్కెట్ కొని ప్యూర్ గోల్డ్ కొని పెట్టుకొని రేపు ఆర్నమెంట్ చేసినప్పుడు వేస్టేజ్ కట్టే బదులు ఈ రోజు వేస్టేజ్ లేకుండా తీసుకునే వెసులుబాటు ఉంది గోల్డ్ స్కీమ్ ద్వారా అన్న. కంపెనీస్ యాక్ట్ ప్రకారం ఉంటదంటే అది పోతే అన్నారు. అక్కడ నేను చెప్పాను గోల్డ్ స్కీమ్ లో విచ్చలవిడిగా ఒక ప్యాన్ మీద ఇంత డబ్బులు తీసుకోడు, లిమిట్ ఉంటది పర్ మంత్ ఇస్తా. ఒక వ్యక్తి గోల్డ్ స్కీమ్ 20,000 కడుతున్నాడు పర్ మంత్ అంటే 11 నెలలకు కలిపి 2 లక్షలు కడతాడు, 2 లక్షల 2 నెలలు కడతాడు కదా. నెలకి 20,000 కడతాడంటే అతని జీతం నెలకు ఒక 80,000 లక్ష ఉంటది. సో కాబట్టి ఒకవేళ నిజంగా స్కీమ్ లో ఫ్రాడ్ జరిగితే నీ జీవితం కోల్పోయేంత డబ్బు పోదు, ఒక నెల జీతం లేదా 2 నెలల జీతం పోతుంది. సో అది రిస్క్ కాదు కదా, నువ్వు కోట్లు పెట్టి ఒకటి కొంటే ఆలోచించాలి. అలా నేను ఎంకరేజ్ చేస్తాను అందరినీ 1 కిలో గోల్డ్ ఎక్కువ తీసుకొని చెప్పాను. నా గత వీడియోలు ఉన్నాయి, చాలా మంది క్లయింట్స్ కొంట మొదలు పెట్టారు, అది వర్కౌట్ అయింది. కానీ ఆర్నమెంట్స్ కానీ అప్పుడు నేను 3 years బ్యాక్ కొన్న గోల్డ్ పర్ఫెక్ట్ వర్కౌట్. సిమిలర్లీ సిల్వర్ లో నాకు వన్ ఆఫ్ మా క్లయింట్ చెప్పారు, రామప్రసాద్ గారు మొత్తం సిల్వర్ ప్లేట్స్ గ్లాసులు కప్స్ కొనేసాను డైనింగ్ టేబుల్ కి, మా ఇద్దరు పగలకి ఇచ్చానని చెప్పారు. ఇది అద్భుతం కదని నేను ఈ వీడియోలో చెప్పా, నేను ఇంప్లిమెంట్ చేశాను. మేము చెప్పినప్పుడు 80,000 కిలో, ₹1,00,000 పెడితే మొత్తం సెట్ వచ్చేది ఒక మనిషికి మొత్తం సెట్. నేను అన్నాను సిల్వర్ ని ఇలా కొనిపెట్టుకోండి, హ్యాపీనెస్ మీ కన్జ్యూమ్ ఏ పండక్కో బర్త్డేకో పూజ చేసిన శుక్రవారాలకో ఏదో ఒక రోజు అయితే మీరు సిల్వర్ సెట్ మొత్తం ఫ్యామిలీ కూర్చొని డైనింగ్ మీద వాడుకోవచ్చు, తర్వాత మళ్ళీ క్లీన్ చేసి పెట్టేసుకోవచ్చు. ఇది ఒక అద్భుతం అవుతుంది అని చెప్పాం. ఇప్పుడు 80,000 ఉన్నప్పుడు చెప్పాం. ఓకే, మీరు అనేది ఏంటంటే గోల్డ్ కానీ సిల్వర్ ని కానీ నాట్ యాజ్ ఎ ఇన్వెస్టర్, యాజ్ ఎ కన్స్యూమర్ తీసుకోండి అంటున్నారు. డ్యూయల్ పర్పస్ సిల్వర్ ఇన్వెస్ట్మెంట్ కమ్ కన్స్యూమర్. సిల్వర్ అంటే వేస్టేజ్ చాలా ఎక్కువ ఉంటది కానీ ఫస్ట్ ఇది పెట్టుకోండి అని చెప్పా. ఇప్పుడు కొన్ని 100 మంది కస్టమర్లు మనకి ఫీడ్బ్యాక్, అవును సార్ మీరు చెప్పా కొన్నాం సార్ అన్నారు. నేను 1 కిలో గోల్డ్ అంటే అందరు నవ్వారు, ఏం కాదు స్లో కొనుక్కోండి 1 కిలో అవుతుంది అని కూడా చెప్పా. 1 కిలో వర్త్ గోల్డ్ ఆర్నమెంట్స్ ఉందని చెప్పా. ఇవన్నీ ఇన్స్పిరేషన్ ఫ్రమ్ క్లయింట్స్, థాట్ కూడా లేదు ఎప్పుడు, క్లయింట్స్ నేర్పించారు. సో ఈ ప్రైస్ ఇక్కడ నుంచి ఫర్దర్ ఏమైంది అనేది ఐ కాంట్ ప్రెడిక్ట్, నేను చెప్పలేను. కానీ పెరిగింది అయితే మాత్రం రేషనల్ గా లేదు, ఇర్రేషనల్ ఉంది. లాజిక్ అండర్లయింగ్ అసెట్ ఏంటి, దీని నుంచి ఒరిగేది ఏంటి, జరిగేది ఏంటి, ఇది ఓన్లీ రైట్ క్వశ్చన్. పెరుగుతుందంటే ఎందుకు పెరుగుతుందన్న క్వశ్చన్ అడుక్కోవాలి. ఆ చెప్పిన రీజన్ జస్టిఫై అవ్వాలి. ఈ కన్జంప్షన్ వల్ల పెరుగుతుంది, ఎస్ రైట్. ఆ కన్జంప్షన్ ఎంత పెరిగింది అంత పెరగాలి. ఇప్పుడు మీరు చెప్పిన కన్జంప్షన్ డైలీ 10-20% పెరిగిందా? అంటే న్యూస్ లో కానీ బయట వస్తున్న దాంట్లో టాక్ ఏంటంటే సార్, ఇప్పుడు మార్కెట్ అన్స్టేబుల్ ఉంది కాబట్టి గ్లోబల్ ఇన్వెస్టర్స్, మార్కెట్ ట్రంప్ వచ్చాక కొద్దిగా అన్సర్టనిటీ ఎక్కువ ఉంది కాబట్టి పీపుల్ ఆర్ మూవింగ్ ఫ్రమ్ అన్స్టేబుల్ అసెట్స్, అంటే ఇప్పుడు మార్కెట్స్ ఈక్విటీ సైడ్ నుంచి స్టేబుల్ అసెట్స్ కి మూవ్ అవుతున్నారు ఇన్వెస్ట్మెంట్స్. సో దానివల్ల గోల్డ్ సిల్వర్ సైడ్ షిఫ్ట్ జరుగుతుంది, ఫండ్స్ అంతా కూడా మూవ్మెంట్. గ్లోబల్ పారామీటర్స్ అనేది ఒక పాయింట్, అది మీ ఒపీనియన్ దాని గురించి చెప్పండి. అంటే గ్లోబల్ పిరమిడ్స్ ఉన్నాయి, మూవ్ అవ్వాలి, కానీ ఇంత పానిక్ అయిపోయి మూవ్ అవ్వకూడదు కదా. జీవితంలో ఎప్పుడు ఏది కొన్నాడు, ఏదో అప్పు చేసి గోల్డ్ ని లోన్ తీసుకొని ఆ లోన్ తో గోల్డ్ కొనడం, చాలా స్ట్రాటజీస్ వచ్చేసినాయి. ఈ రోజు సిల్వర్, ఈ రోజున్న పానిక్నెస్ కి మీరు ఏ షాప్ లో కొన్నారు ఆ షాప్ లో మీరు సిల్వర్ ఇస్తే ఈ రోజున ప్రైస్ ఇవ్వట్లా, డిస్కౌంట్ ప్రైస్ ఇస్తున్నారు, 6%, 8% తగ్గించేస్తున్నారు. ఏంటి మరొక ప్రైస్ ఉండాలి కదా. వాళ్ళు ఫెయిర్ లోకి వెళ్ళిపోయారు, ఈ రోజు తీసుకుని రెప్లికల్ ప్రైస్ ఎక్కడికి వెళ్ళిపోతారు కదా, తెలీదు. అది పెద్ద బిజినెస్ అయిపోయింది. చాలా మంది బైబ్యాక్ అంటే డెలివరీ తీసుకోలేదు, డబ్బులు కట్టారు, అప్పుడు ముందే కండిషన్ పెట్టుకున్నారు, నువ్వు ఇచ్చిన రోజు నేను ఆ రోజున్న ప్రైస్ కన్నా 3% తక్కువ ఇస్తా నువ్వు నాకు అమ్మినప్పుడు ఈ ప్రైస్ అని. అసలు అక్కడ సిల్వర్ ఉందా, వీళ్ళు డబ్బు తీసుకున్నారు, అసలు అక్కడ దాని ఈక్వలెంట్ సిల్వర్ అయినా హోల్డ్ చేశారు లేదా, ఇవన్నీ ఎప్పుడో బ్లాస్ట్ అవుతాయి. ప్రైస్ కూడా స్టేబుల్ అయ్యే అవకాశం ఉందంటారా సార్? ఇప్పుడున్న ప్రైజెస్ స్టేబులైజ్ అవుతుంది అంటారా, లేకపోతే తగ్గే ఛాన్స్? నా ఒపీనియన్ ఒకటే సార్, ఉన్న ప్రైస్ ఉండిపోయింది అనుకోండి, పెరగలేదు తగ్గలేదు, ఇలా ఒక 10 years ఉన్నా మీకు మళ్ళీ వచ్చింది పోయినట్టే కదా. ఇప్పుడు నా పాయింట్ సింపుల్, 2010-11 లో సిల్వర్ 80,000 ఉంది, మళ్ళీ 40,000 వెళ్ళిపోయింది, మళ్ళీ 2020కి 80,000 వచ్చింది. అంటే సిల్వర్ 50% పడిపోద్ది, ఆ 50% రికవర్ అవడానికి పడ్డది మళ్ళీ ఇంకో 5 years పడుతుంది, ఓవరాల్ గా 10 years సేమ్ ప్రైస్ ఉంటుంది. గోల్డ్ 6 years అలాగే జరిగింది. అటువంటిది రిపీట్ అయితే మీకు ఈ రోజు వచ్చిన రిటర్న్స్ కూడా మళ్ళీ ఫ్లాట్ 9-10% వెళ్ళిపోతుంది, యావరేజింగ్ వెళ్ళిపోతుంది. సో మనం స్ట్రాటజీ చెప్పలేము, ఎంట్రీ ఎగ్జిట్ అసలు మనకి ముందు కొన్న వాళ్ళైతే అదృష్టవంతులు, ఇప్పుడు కొన్న వాళ్ళు అదృష్టవంతులా కాదా అనేది ఫ్యూచర్ డిసైడ్ చేస్తుంది. ఇంకా అంటే మోస్ట్లీ అయితే ఉండకపోవచ్చు, నెక్స్ట్ ఇంత గ్రోత్ నియర్ ఫ్యూచర్ లో అయితే రాకపోవచ్చు. గ్రోత్ రాదు, ఓకే, పడదు, ఓకే,
స్టేబుల్ ఉన్నా లాస్ అన్నట్టే కదా. స్టేబుల్ ఉన్నా నెక్స్ట్ 10 years ఉంటే నువ్వు ఆర్నమెంట్ కూడా వాడకుండా స్టోరేజ్ చేసుకుంటే అది లాస్ కదా. లాస్ అదే ఇన్ఫ్లేషన్ విల్ ఈట్ అప్ కదా. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే అయితే అది వర్కౌట్ అవ్వదు ఇప్పుడు తీసుకుంటే. లిమిటెడ్ ఇన్వెస్ట్మెంట్ ఓకే, కానీ ఫోమోలోకి వెళ్ళిపోయి స్థాయికి మించి ఇన్వెస్ట్ చేశారు. పర్సనల్ లోన్ తీసుకుని క్రెడిట్ కార్డు స్వైప్ చేసి సిల్వర్ కొంటే ఇంత అయిపోద్ది, రోజుకి 10,000 వస్తుంది, కేజీ కొంటే అని చెప్పేసి కిలోలు ఎప్పుడు కొన్నంత కొని పెట్టుకున్నారు. ఇప్పుడు ఎక్కడ కొన్నారో అక్కడ అమ్మితే 8% డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తున్నారట. సిల్వర్ ఎవరి దగ్గర కొన్నావో ఆయనకెళ్ళి ఈ రోజు ప్రైస్ వేసుకుని ఆయన తీసుకోవట్లే. ఈటీఎఫ్స్ లో హ్యూజ్ సిల్వర్ కొన్నారు. ఈ ఈటీఎఫ్స్ లో కొన్నప్పుడు ఏంటి, రేపు ఒక్కసారి పానిక్నెస్ వస్తే మీకు బయర్ లేకపోతే ఫ్రీ ఫాల్ అయిపోద్ది కదా మార్కెట్. అంతే కదా సార్, తెలియదు కదా, అది ప్రాబ్లం. ఒక అంటే మీకున్న టోటల్ ఇన్వెస్ట్మెంట్స్ లో కొంత అలొకేషన్ ఇవ్వండి, కానీ మొత్తం ఇటు మూవ్ అవటం తప్పు. ఆ తప్పు చాలా మంది చేశారు. ఇప్పుడు నాకు మ్యూచువల్ ఫండ్ లో ఒక 20 లక్షలు ఉంది, ఓకే, ఎఫ్డీస్ లో 3 lakhs ఉంది, గోల్డ్ ఒక నా దగ్గర 8 lakhs ఉంది, సిల్వర్ ఒక 2 lakhs ఉంది, ఓకే. కాదు నాకు ఇంకేం లేవు, మొత్తం ఇదే కొనిపెట్టా. నాకున్న ఆస్తే నా ఇల్లు కారు తప్పితే నాకున్నాయి 15 లక్షలు సిల్వర్ కొని పెట్టా, గోల్డ్ కొని పెట్టా. అది తప్పు కదా. కానీ చాలా మంది ఇప్పుడు కంపేర్ చేస్తుంటారు సార్. అంటే నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళలో డిస్కషన్ ఏంటంటే లాస్ట్ 5 years లో చూస్తే మనము మ్యూచువల్ ఫండ్స్ కానీ ఈక్విటీలో పెట్టిన వాళ్ళకు ఇప్పుడున్న గోల్డ్ ప్రైజెస్ చూస్తే కంపారేటివ్లీ రిటర్న్ గోల్డ్ సైడ్ ఎక్కువ ఉంది, విత్ స్టేబుల్ అంటే కంపారేటివ్ రిస్క్ ఫ్రీ కదా గోల్డ్ పైన ఇన్వెస్ట్మెంట్. దానిపైన ఎట్లా అంటారు సార్ ఆ ఒపీనియన్? ఇప్పుడు ఈక్విటీ పైన పెడితే రిస్క్ ఉంటుంది. 2020 నుంచి 24 వరకు మార్కెట్స్ అద్భుతంగా చేసింది. 2020 ఫస్ట్ క్వార్టర్ లో పడ్డప్పుడు భయపడి వెళ్ళిపోయారు, రమ్మంటే రాలేదు. తర్వాత పెరుగుతుంది కదా, పెరిగింది మిస్ అయ్యి వెయిట్ చేసి బాగా పెరిగాక 24 ఎంటర్ అయ్యారు. లాస్ట్ 2 years కి ఏమి ఇవ్వాల, 20 months కి ఏమి ఇవ్వాల. కానీ మీకు మార్కెట్స్ ఆర్ డౌన్ ఫర్ 3-4 years. కానీ మీరు కమోడిటీస్ 10 years డౌన్ ఉన్నాయని చూసాం, అది కూడా 50% డౌన్ అయ్యి ఆ రికవరీకి మళ్ళీ 5 years పట్టిన సిచ్యువేషన్ చూసినప్పుడు ఇక్కడ అంత టైం పట్టట్లేదు కదా. ఇప్పుడు సిల్వర్ ఏమన్నా ఇప్పుడు నేను అమ్మటానికి వెళ్తే నాకు అక్కడ ప్రివైలింగ్ ప్రైస్ ఇవ్వట్లేదు, డిస్కౌంట్. మీకు మార్కెట్ డిస్కౌంట్ అడుగుతారా? మీకు ఎన్ఏవి ఏది ఉంటే అది వస్తుంది కదా ఆ రోజు అమ్ముకుంటే. మరి ఇక్కడ అది రావట్లేదుగా. లాస్ట్ ట్రాక్ రికార్డ్ యావరేజింగ్ లో చూస్తే అయితే లాంగ్ పీరియడ్ లో చూసుకుంటే డిఫరెన్స్ డెఫినెట్ గా ఉంటది ఓవర్ హెవీ చాలా లాంగ్ పీరియడ్స్ లో మంచి రిటర్న్స్ కనపడ్డా, మళ్ళీ డీసెంట్ పీరియడ్ ఆఫ్ 5-6 years లో చూసుకున్నప్పుడు ఇక్కడ రికవరీ అవ్వట్లా. అది మెటల్స్ రికవరీ అవ్వట్లా 5-6 years లో. అవును, మార్కెట్ ఏమో క్విక్ గా పడే క్విక్ గా రికవరీ వస్తున్నాయి 2-3 years. కొన్ని ఇండస్ట్రీస్ అవ్వకపోయినా కొన్ని సెక్టర్స్ మీరు డైవర్సిఫైడ్ ఫండ్స్ పెట్టుకున్నప్పుడు కొన్ని సెక్టర్స్ చాలా టైం పట్టచ్చు, సెక్టర్స్ టైం పడుతుంది 5-6 years నెగిటివ్ రిటర్న్స్ వస్తాయి. కానీ డైవర్సిఫైడ్ పెట్టుకున్నప్పుడు మీకు అంత టైం పట్టదు. అదేండి, పోర్ట్ఫోలియోలో పార్ట్ ఆఫ్ ద పార్ట్ గోల్డ్ కూడా ఇవ్వాలని మీరు ఒక వెయిటేజ్ ఇవ్వాలి, మొత్తం పెట్టొద్దు గోల్డ్ అండ్ సిల్వర్ లో. ఈ లోయర్ ఇన్కమ్ వాళ్ళతో ప్రాబ్లం పెరుగుతుంది, అక్కడ అట్రాక్ట్ అయిపోతుంటుంది నార్మల్ పీపుల్. ఇదంతా చూసి అట్రాక్ట్ అయిపోయి చేస్తే వచ్చేది 30,000 నెలకి నా శాలరీ, కానీ కిలో సిల్వర్ కొంటే నెలకి 30,000 పెరిగిపోతుంది అన్నప్పుడు ఆయన ఉన్నదంతా కూడా సిల్వర్ కొనేస్తున్నాడు. కానీ అలాగే పడిపోతుంది కూడా, అంటే పడడానికి కూడా ఛాన్స్ ఉంది కదా. సేమ్ థింగ్ ప్రాబ్లం. ఎప్పుడైతే డిజిటల్ కొనొచ్చు అన్నారో ఈజీ అయిపోయింది, ఫ్రాక్షన్ లో కొనొచ్చు అన్నారు. 1000 ఉన్నా కొంటారు, 500 ఉన్నా కొంటారు అన్నట్టుగా అయిపోయింది. డిజిటల్ వచ్చినాక చాలా విషయాల్లో మారింది నేను సార్. ఇది వరకు మనం ఖర్చు పెట్టాలన్నప్పుడు కూడా డబ్బులు ఫిజికల్ క్యాష్ ఉన్నప్పుడు కౌంట్ చేసి ఇచ్చేటప్పుడు డిఫరెన్స్ ఉండేది. ఇప్పుడు ₹1,00,000 కొట్టాలంటే ఫోన్ పేలో పెద్ద మ్యాటర్ కాదు, ఇది సింపుల్ గా కొట్టేస్తాం. డిజిటల్ ఇప్పుడు ఇవి కూడా అంతే కదా సార్. ఇప్పుడు గోల్డ్ సిల్వర్ ఆన్లైన్ లో కొనాలన్నప్పుడు ఈజీగా చేతులలో చేసుకున్నారు, విపరీతంగా ఉన్నారు. మళ్ళీ ఇవన్నీ ఈ క్రెడిట్ కార్డు లిమిట్స్ కి వీళ్ళు విపరీతంగా ఇవన్నీ నోటీసులు వస్తాయి కదా, క్రెడిట్ కార్డ్స్ వస్తాయి కదా. క్రెడిట్ కార్డ్స్ చాలా మంది ఇట్లాంటి ఇన్వెస్ట్మెంట్స్ దాంట్లో వాడుతున్నారు, కానీ అది కన్సంప్షన్ పర్పస్ వాడాల్సింది. ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్రెడిట్ కార్డ్స్ మల్టిప్లై చేసి ట్రాన్సాక్షన్ ఓరియంటెడ్ గా వాడుతున్నారు. దట్ వీల్ చాలా మందికి నోటీసులు వచ్చాయి, ఇంకా వస్తాయి కూడా. ఇప్పుడు అన్ని ఉంటాయి సార్. మన ఓన్ డబ్బులు ఉన్నప్పుడు మీరు అన్నట్టు ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చేసుకోవడం దట్ ఈస్ డెఫినెట్ గా ఎవరైనా వెల్కమ్ చేయాల్సిన విషయం. లేని డబ్బులు ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇప్పుడు పర్సనల్ లోన్ అగ్రిమెంట్ లో కూడా మీకు క్లియర్ గా ఉంటది, స్పెక్యులేటివ్ యాక్టివిటీస్ కానీ ట్రేడింగ్ కానీ చేయకూడదు. అది తీసుకొని స్టార్ట్ చేస్తారు ట్రేడింగ్. ఆ లోన్ వాళ్ళు కూడా చెప్తారు, సార్ మిమ్మల్ని అడిగితే మీకు కాల్ వస్తే మీరు చెల్లి మ్యారేజ్, ఇల్లు రెనోవేషన్ చెప్పండి సార్ అంటారు. అవును, కానీ ఈయన తీసుకొని చేసే యాక్టివిటీ వేరు, అక్కడ డిక్లేర్ చేస్తున్నారు. ఓకే, ఇవన్నీ ప్రాబ్లమ్స్. క్విక్ మనీ ఇస్ ది బిగ్ ప్రాబ్లం. అదేలేండి, ఇమ్మీడియట్ రిటర్న్స్ క్విక్ గా మనీ అనేది బిగ్ ప్రాబ్లం. అదేలేండి, ఇప్పుడు క్విక్ వచ్చింది 1 year లో పెరిగిపోయింది అని ఇప్పటికి పెరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయలేము. ఇంకా ఎప్పుడైనా క్విక్ గా మనీ రావాలి, డబ్బులు అవ్వాలంటే 10 years పడుతుంది, స్లోగా. కానీ మీరు స్టార్టింగ్ లో ఒకటి చెప్పారు సార్, క్రిప్టోతో కంపేర్ చేశారు. అలానే అనిపిస్తుంది ఇప్పుడున్న సిచ్యువేషన్ చూస్తే. సడన్ గా డబుల్ అవుతుంది విత్ ఇన్ మంత్స్ లో, విత్ ఇన్ డేస్ లో 30%, 20% ఫాల్. ఈవెన్ క్రిప్టో కూడా ఇట్లాంటి స్టేజెస్ తక్కువ చూసి ఉంటుంది. అంటే ఇది కూడా స్పెక్యులేటివ్ యాక్ట్ కింద స్పెక్యులేటివ్ ట్యాక్స్ వేసేస్తారేమో. మన లక్కువ ఉంది బడ్జెట్ లో అదే ప్రస్తావన. క్రిప్టోలో ట్యాక్స్ ఫ్లాట్ వేసేసారు అనుకోండి 30%.
స్పెక్యులేషనే కదా ఇది. వెక్కులేసినాయి కదా. అంతే కదా. డన్ సార్. సిల్వర్ అండ్ గోల్డ్ గురించి మనకి ఎందుకంటే గొప్పగా తెలియదు. సో బీ కేర్ఫుల్ వైల్ ఇన్వెస్టింగ్. Yeah. మీకున్న దాంట్లో కొంత పోర్షన్ పెట్టండి, కానీ పెరుగుద్దని పెట్టకండి. పార్ట్ ఆఫ్ అసెట్ అలొకేషన్ కింద పెట్టుకుంటే దట్స్ ఫైన్, కానీ ఓకే, బాగా పెరుగుతుంది కాబట్టి ఇక్కడే డబ్బులు చేస్తానంటే కష్టం, ప్రాబ్లంలో పడిపోతారు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. రైట్.